సింహపురికి చెందిన కరాటే మాస్టర్ ప్రభాకర్ మరోసారి ఆ రికార్డ్ సాధించే ప్రయత్నం చేశారు. మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్నదే తన ధ్యేయమని ఆయన వెల్లడించారు. కరాటే మాస్టర్ ప్రభాకర్ ప్రతినిత్యం సరికొత్త రికార్డులు తన సొంతం చేసుకునేందుకు తప్పించే వ్యక్తి. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల అతను చేసిన విన్యాసానికి గిన్నిస్ రికార్డు కూడా లభించింది. దీంతో సంతృప్తి చెందని ప్రభాకర్ ఈసారి మరో 3 రికార్డులను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. 1 వేలితో 39 పుషప్స్, 1 వేలితో 394 స్పీడ్ పంచెస్, 136 రిస్ట్ పుషప్లను 1 నిమిషంలో చేసి ఆ రికార్డులను గిన్నిస్ రికార్డులో నమోదు కోసం లండన్ పంపారు. మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశల వ్యాప్తి చేయాలనేది తన కోరిక అని, అందుకే ఈ ప్రయత్నం అంటున్నారు ప్రభాకర్. ఆయన కోరిక నెరవేరాలని, గిన్నిస్ రికార్డుల్లో ఆయన పేరు మరోసారి లిఖించాలని ఆశిద్దాం. ఒకే రోజు 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగిందండి. దానిలో భాగం ఏంటంటే ఒక చేత్తో 1 ఫింగర్తో, అదేవిధంగా ఏంటంటే 1 నిమిషంలో 39 పుషప్స్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా రెండోది ఏంటంటే రిస్ట్ పుషప్స్, అంటే చేతులు వెనకాల పెట్టి పుషప్స్ ఏంటంటే 1 నిమిషంలో 136 చేయడం జరిగిందండి. అదేవిధంగా ఫాస్ట్ పంచెస్, అంటే 1 హ్యాండ్తో కంటిన్యూగా 1 నిమిషం 60 సెకండ్లు ఏంటంటే 394 పంచెస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరిలో ఫిజికల్ పరంగా అందరికి అవేర్నెస్ తీసుకురావాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. నేటి కాలంలో ఏంటంటే అందరూ ఊపకాయ సమస్యలు కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీ పెయిన్ కానివ్వండి, అదేవిధంగా షుగరు, థైరాయిడ్, బీపీ ఇలాంటివి ఎక్కువైపోయినాయి అనమాట. ఎందుకోసం ఎక్కువైనాయి అంటే వాళ్ళు దైనందిక జీవితంలో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదనమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఏం జరుగుతుందంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోయి వాళ్ళు ఏంటంటే జబ్బులకి త్వరగా లోన్ అవడం జరుగుతుంది. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్, జాగింగ్ ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు హెల్త్ పరంగా బాగుండొచ్చు, అదేవిధంగా మానసిక పరంగా వాళ్ళు ఏంటంటే ఇటువంటి స్ట్రెస్ అనేది గురి కాకుండా ఉండగలుగుతారు.